మీ దగ్గర క్యాష్ ఉందా? అయితే మా కంపెనీలో పెట్టండి. సేఫ్ అండ్ సెక్యూర్. అంతేకాదు మీకు ఊహించని లాభాలిచ్చే పూచి మాది అని జెనెసిస్ కంపెనీ నిర్వాహకులు ఊదరగొట్టారు. అలా కనీ విని ఎరగని స్థాయిలో క్యాష్ పుల్లింగ్ చేశారు. కట్ చేస్తే బాధితులు లబోదిబోమని కార్యాలయానికి పరుగులెత్తి వచ్చేలా చేశారు. మరి జెనెసిస్ వసూలు చేసిందెంత? ఆ మొత్తాన్ని ఎక్కడికి ఏ రూపంలో మళ్లించింది? అల్మెటీ జెనెసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కొన్నాళ్ల క్రితం కాకినాడ కేంద్రంగా కార్యకలాపాలు మొదలుపెట్టింది. ₹1,00,000 పెట్టుబడికి మొదటి 10 నెలల పాటు ప్రతి నెల 15,000, మరో 20 నెలల పాటు ప్రతి నెల ₹12,500 చెల్లిస్తామని ప్రకటించింది. అంటే పెట్టుబడి పెట్టిన ₹1,00,000కు 30 నెలల్లో కలిపి మొత్తం ₹4,00,000 తిరిగిచ్చేస్తుందన్నమాట. ఆది కాండము జెనెసిస్ అనగా అభివృద్ధి. తెలుగులో ఏంటండి జెనెసిస్ అంటే? ఆది కాండం అంటే అభివృద్ధి. అభివృద్ధి అంటే అందులో దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు. ఇది మ్యాటర్. జనాలందరినీ పోగేసి జెనెసిస్ సంస్థ ఈ స్థాయిలో క్యాంపెయిన్ చేసింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి వచ్చే లాభాలని అందరికీ పంచుతామని నిర్వాహకులు ఊదరగొట్టారు. కొంతమంది ₹1,00,000 పెట్టుబడి పెడితే మొదట్లో రెట్టింపు లాభాలు ఇచ్చారట. దీంతో పెట్టుబడి పెట్టే వాళ్ళ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. నెల నెలా వడ్డీ చెల్లిస్తుండటంతో చాలా మంది సంబరపడ్డారు. ఫిబ్రవరి నుంచి చెల్లింపుల్ని ఆపేశారు. కార్యాలయానికి వెళ్లి సంప్రదిస్తే రేపు మాపు అంటూ వాయిదాలు వేశారు. నెలలు గడిచినా రూపాయి చేతికందకపోవడంతో జెనెసిస్ ఆఫీస్కి వెళ్లి ఆందోళన దిగారు. రూల్ ప్రకారం ఏంటంటే ₹1,00,000కి ₹15,000 మీకు ఇవ్వడం జరుగుతుంది. అది 30 months పీరియడ్ అండి. ఈ 30 months పీరియడ్లో కూడా మీకు 10 months ఫస్ట్ 10 months కూడా మీకు 15,000 వస్తాయి. తర్వాత 20 months బ్యాలెన్స్ 20 months కూడా మీకు ₹12,500 మీకు అందజేయడం జరుగుతుందండి అని అకౌంట్ నెంబరు అది అన్నీ తీసుకున్నారండి. ఏంటంటే ప్రతి నెల డెబిట్ చేసి ఇస్తా అని చెప్పారు. ఇప్పుడేమో డబ్బులు వేస్తానని చెప్పి వేయడం లేదు. ఏంటంటే ఎంత అడిగినా కూడా రేపు అన్నారు తప్ప తర్వాత ఏమంటే 7 తారీఖు వేస్తాను, 15 తారీఖు వేస్తాను, 25 తారీఖు వేస్తాను అంటున్నారండి. యుద్ధం ప్రభావం కారణంగా స్టాక్ మార్కెట్ లో నష్టాలు వచ్చాయని, అందుకే చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని నిర్వాహకులు చెప్తున్నారు. అదే నిజమైతే బౌన్సర్లను పెట్టి బెదిరించడమేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మేము మా డాడీ జాబ్ అనిపించేద్దామనే దాంతో నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను 6 lakhs వరకు. సో వీళ్ళు బాగానే ఇస్తూ సడన్ గా మాకు 4 months నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు. ఏంటి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే, మీకు నచ్చిన చోట వెళ్ళి చెప్పుకోండి, మేము అప్పుడే మీకు పేమెంట్స్ ఇవ్వము అని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్యలు ఉంటాయి కదా, ఏదో తీరుతుందని చెప్పేసి వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే కాక, వాళ్ళు తెలుసున్న వాళ్ళతో కూడా వాళ్ళే మన ఒక్కరు సంతోషంగా ఉండడం కాదు, ఎదుటి పేదోడు కూడా మనం పైకి తీసుకొద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ తరపున ఇన్వెస్ట్మెంట్ చేయించారండి. ఈ రోజున అప్పుడు దగ్గరగా మార్చి నెల నుంచి ఎవరికి అమౌంట్లు పడట్లేదు. వందల మంది కార్యాలయంలో ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు జెనెసిస్ ఆఫీస్ కు చేరుకుని బాధితుల్ని శాంతింపజేశారు. వాళ్ళ నుంచి ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తు చేపట్టామన్నారు. మీరు పెట్టుబడి పెట్టండి, ఆ పెట్టుబడి పెట్టి మేము బిజినెస్ చేస్తాము, మేము ఫ్రాంచైజీలు ఇస్తాం, మీకు దాని ద్వారా వచ్చే లాభాలను మీకు షేర్ చేస్తామని చెప్తే చాలా మంది దీంట్లో పెట్టుబడి పెట్టారు. సపోజ్ 4 lakhs పెట్టుబడి పెడితే మంత్లీ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలిపి మంత్లీ ₹12,000 పే చేస్తానని చెప్పి బాధ్యతలు నమ్మించి చాలా మంది డబ్బులు కలెక్ట్ చేశారు. ఈ డబ్బులు పే చేయకపోవడం వల్ల ఇక్కడ గొడవ జరుగుతుంటే మాకు 112 కాల్ ఇస్తే వచ్చాము, వెరిఫై చేస్తాము. తెలుగు రాష్ట్రాల్లో జెనెసిస్ సంస్థకు 4 బ్రాంచులున్నాయి. దాదాపు 7,000 మందికి పైగా ఇన్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒక్క కాకినాడలోనే 3,000 మంది 100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని బాధితులు చెబుతున్నారు. మొత్తం వ్యవహారంలో ఎంత మేర నిధులు సమీకరించారు, వాటిని ఎటువైపు మళ్లించారు, అసలు జెనెసిస్ ప్లాన్ ఏంటి, స్కెచ్ ఏంటి అన్న వివరాలపై పోలీసులు లోతుగా ఆరాధిస్తున్నారు.